జలానికి ఉంటుంది. ఈ నీళ్లు బృహస్పతి సూర్యుడి చుట్టూ సంవత్సరం చప్పున 12 ఏళ్ల పాటు ఉంటారు. మనకి నీళ్లు ఏం చేస్తాయి అంటే, ఈయన 12 ఏళ్ళు ఇలా తిరుగుతూ వెళ్ళినప్పుడల్లా సంవత్సరానికి ఒక రకమైనటువంటి జలాన్ని స్వామివారు చాలా శక్తివంతం చేస్తారు. బృహస్పతి సూర్యుడి దగ్గరికి ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి మేషరాశిలోకి వెళ్ళంగానే గంగా నది తనను తాను శుద్ధి చేస్తుంది. మేషం నుంచి వృషభ రాశిలోకి 2వ కాన్స్టిలేషన్ లోకి ఆయన కనుక ఎప్పుడు రావడం జరుగుతుందో అప్పుడు మనందరికీ నర్మదా నది పుష్కరాలు పోయిన సంవత్సరం చేస్తుంది. అలాగే మిథునంలోకి వస్తే సరస్వతి అమ్మవారి యొక్క నదీ జలాలు ఏవైతే ఉంటాయో అవి ఆ శక్తిని, దాని యొక్క గ్రావిటేషనల్ ఇంపాక్ట్ కి అడ్జస్ట్ అయ్యేటటువంటి నీళ్లు, బాగా వేగంగా గ్రహించుకునే నీళ్ళు బృహస్పతి చెరించేటప్పుడు సరస్వతి నది జలాలు. అందుకని ఒక మనిషి తాను జీవించి ఉండగా అవకాశం ఉంటే లెక్క పెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారైనా 12 రోజుల్లో నది దగ్గరికి వెళ్తే మన శరీరం లోపల ఉండేటటువంటి సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రీచువనేటువంటి మనల్ని మనం మళ్ళీ ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఆది భౌతికంగా కానివ్వండి, ఆది దైవికంగా కానివ్వండి, మూడు రకాల తాపత్రయాలని ఈ నీళ్లు మాత్రమే శుద్ధి చేయగలరు. మనకి శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుందండి? శ్రద్ధకి కారణం ఏమిటి అంటే వేదం చెప్తుంది, జలాలే శ్రద్ధకి కారణం, నీళ్లే శ్రద్ధకి కారణం. అందుకనే స్నానం చెయ్యకముందు ఎవరైనా దేవుడి దగ్గర కూర్చుంటే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నీళ్లు పోసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఒక తెలియనటువంటి శ్రద్ధ అంటే మన శరీరం లోపల కనిపించినటువంటి శ్రద్ధ అనేటటువంటి దాన్ని మనకిచ్చేటటువంటిది జలము. శరీరానికి శ్రద్ధనిస్తాయి జలం. అందుకని శ్రద్ధ చాలా ప్రధానం. శ్రద్ధ జలం వల్ల మాత్రమే లభిస్తుంది. అందుకనే బాగా దాహం వేసి నీళ్లు దొరకనటువంటి వాడికి, నీళ్లు దొరికినటువంటి వాడికి చాలా తేడా ఉంటుంది. నీళ్లు దొరకలేదంటే వాడికి తప్పించిపోతుంటాడు. ఎక్కడ